హలో మాయా, వెల్కమ్ టు విఆర్ బ్యాచిలర్స్. ఈ రోజు రూమ్ లో సరుకులు అయిపోయాయని మా దండుపాలెం ముఠా అంతా కలిసి మార్కెట్ కి బయలుదేరాం. గరుడికి చీరుపల్లికి మధ్యలో విక్టర్ బజార్ అనే మార్కెట్ ఉంటది, అక్కడికి వచ్చేసాం. లోపలికి వెళ్ళగానే మన వాళ్ళు మార్కెట్ మొత్తం కొన్ని రేంజ్ లో హైప్ ఇచ్చారు. గౌతమ్ కూడా ఈ ఆయిల్ కల్తీనా కాదని సీరియస్ గా చెక్ చేస్తున్నాడు. ఈశాన్య నైస్ గా కాజు తీసుకుందాం అనుకున్నాడు. రేట్ చూడగానే ఎక్కడ ఉన్నది అక్కడ రెడ్ సైడ్. అలా కొంచెం ముందుకెళ్ళి ఏం చేస్తున్నాడని చూస్తే సీరియస్ గా సోప్ జోబ్ రెడ్ సైడ్. కెమెరా చూసి మళ్ళీ ఎక్కడ ఉన్నది అక్కడ రెడ్ సైడ్. ఫ్రీగా పర్ఫ్యూమ్ వచ్చిందని ఒళ్ళంతా కొట్టేసుకున్నాడు. ఇంకెవన్నీ అయ్యే పనులు కాదని చేతి దొరికిన వాడిని మిషనాడించండి నోట్లు ఆడించేస్తున్నాడు. ఇంకీలతో పెట్టుకుంటే నైట్ అంతా ఎక్కడ అయిపోద్దని నేను ఆయిల్ తీసుకోవడానికి బిల్ వేయించాను. అక్కనే డిస్కౌంట్ కోసం అడిగితే ఎందుకులే తమ్ముడు ఆయిల్ కొంటే డబ్బా ఫ్రీ అనేసింది. ఇలాంటి అవమానాలు మనం ఎక్కడికి వెళ్ళినా సహజమే అనుకుని ఇంక లేకుండా గరుడి స్టార్ట్ అయిపోయాం. వెళ్లే దారిలో నైట్ అయిందని మనసాక్షి లేకుండా మాయలు కాస్తారు. వాళ్ళ దగ్గర స్కిప్ అయ్యి వెజిటేబుల్ షాప్ కి వస్తాం. ఈ లోపు రిచ్ గా మనం ఉదయం అయితే రైతు బజార్కి వచ్చాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంక సరిపడే కూరగాయలు తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. ఇంక వెళ్ళేదారిలో పాల ప్యాకెట్ బ్రూ ప్యాకెట్ తీసుకుని రూమ్ కి బయలుదేరిపోయాం. నువ్వు మాత్రం పేజ్ ఫాలో చేసుకుని మన బ్యాచిలర్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మాయా.